హలో డియర్ సెపియన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రార్థో అఫీషియల్. మా అన్న అయ్యప్ప మాల వేసినారు. సో రేపు ఇరుముడు ఉంది రండి అని కాల్ చేస్తే సరే అని బయలుదేరేసినాము. ఇంకా అదే రోజు ఈవినింగ్ పాపకి గుడిలో అన్నప్రాసన కూడా చేయాలి కాబట్టి రిటర్న్లో చేసుకొని వచ్చేయాలి అని ప్లాన్ చేసుకున్నాము. మేము వచ్చేసరికి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము రాగానే టెంపుల్కి బయలుదేరాలి అని. ఇంక ఇక్కడ అన్న ఇంట్లో పూజ చేసి ఇరుముడికి కావాల్సిన పూజా సామాన్లన్నీ తీసుకొని గుడికైతే బయలుదేరేసినారు. ఆ గుడి ఊర్లో కంటే కొంచెం దూరంగా ఉంటుంది. నరసింహస్వామి గుడి అని. నైట్ అక్కడ కన్యాపూజ జరిగిందంట. చాలా బాగా చేసినారని చెప్పినారు డాడీ. ఇక్కడ అయ్యప్ప విగ్రహం చూసారా ఎంత బాగుందో, చాలా కళగా ఉన్నారు దేవుడు. వెనకాల టెంపుల్ ఉంది. ఇక్కడ ముందరైతే టెంట్ వేశారు. ఇక్కడ గురుస్వామి నీట్గా ఇరుముడంతా కట్టి దానికి పూజ అయితే చేస్తూ ఉన్నారు. అయ్యప్ప స్వామి దీక్ష చేయడం వల్ల చాలామంది చెడు వ్యసనాల నుండి కూడా బయటపడిన వాళ్ళు ఉన్నారండి. అంటే ఇదొక స్పిరిచువల్ వేలో రిహాబిలిటేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ దీక్షలో నియమాలు చాలా ఎక్కువ. అంటే మందు తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, ఎక్కువసేపు ఫోన్ చూసుకోకూడదు, దేవుణ్ణే తలుచుకుంటూ ఉండాలి. ఇవంతా కూడా ఒక రిహాబిలిటేషనే అండి. ఈ దీక్షను 45 డేస్ కూడా చేస్తారు. సో ఈ 45 డేస్లోనూ వాళ్ళు ఎటువంటి చెడు వ్యసనాలకి పోకుండా, అంటే సిగరెట్, మందు తాగడము ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే ఆ నెక్స్ట్ డే నుండి వాళ్ళు మారే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సైన్స్ చదువుకోవడం వల్లనో లేదో ఇంకే రీజనో నాకు తెలియదు, కానీ ప్రతి స్పిరిచువల్ ఈవెంట్కి నేను సైన్స్తో అయితే లింక్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ ఇరుముడు కట్టడం అయిపోయాక టెంపుల్లో ఆ ఇరుముడులన్నీ ఒక చోట దించి పెడతారు. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇదే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము. చాలా బాగుంటారు ఇక్కడ దేవుడు. ఈ కార్యక్రమం అయిపోయాకైతే ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా పాప అన్నప్రాసన ఉంది కదా, పాపను రెడీ చేసేసాక నేను రెడీ అవుతున్నాను. ఈ గోల్డ్ జ్యువెలరీ అయితే మా అత్తమ్మది, పాతది. సో ఈ ఓల్డ్ స్టైల్స్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడైతే టెంపుల్ జ్యువెలరీ అంటున్నారు. ఆ మోడల్స్, ఆ డీటెయిలింగ్, ఆ డిజైన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఇయర్ రింగ్స్ అత్తమ్మవి, చంపస్వరాలు నావి. శారీ వేసుకున్నాను కదా, చంపస్వరాలు అయితే లుక్ బాగుంటుందని నా చంపస్వరాలతో స్టైల్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఇదైతే మేము అన్నప్రాసన చేయబోయే గుడి, అమ్మవారి గుడి బాటగంగమ్మ. ఈ టెంపుల్ కొత్తగా రీమోడల్ చేశారు. రీమోడల్ చేశాక చాలా కళొచ్చింది అమ్మవారికి. అమావాస్య ఇలాంటి రోజుల్లో అయితే ప్రత్యేక పూజలు జరుగుతాయి అమ్మవారికి. ఇక్కడ నేనైతే పాపను చూపించట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ కొన్ని పాలసీస్లో పిల్లల్ని చూపించకూడదు అని ఉంది. సో అందుకనైతే పాపను చూపించట్లేదు. మేము కొన్న సిల్వర్ బౌల్లోకి బెల్లం పొంగల్ వేసి తట్టలో పూజ సామాన్తో పాటు పూజారికి అయితే ఇచ్చాము. ఇక్కడ మా అన్న వైఫ్ హారిక, మా అన్న, తాతయ్య, అమ్మ, అత్తమ్మ, మా ఆయన, ఓన్లీ మా 2 ఫ్యామిలీస్తోనే సింపుల్గా జరిపిద్దాము అన్నప్రాసన అనుకున్నాము. అలాగే చేపిస్తున్నాము. ఇక్కడ పూజ అయిపోయాక పూజారికి దండం పెట్టుకునేసి ఇంకా ప్రసాదం అవి పంచేస్తున్నాము. ప్రసాదం కూడా అది బెల్లం పొంగలే. పాపకైతే ఇంకా సాఫ్ట్గా మ్యాష్ చేసి అయితే కప్లో పెట్టున్నాము. ఈ ప్రసాదం కొంచెం సాలిడ్గా పెట్టాము. నేను అన్నప్రాసనకి సిల్వర్ బౌలే ఎందుకు వాడినాను అని చెప్తానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో దాని గురించి అయితే చెప్తాను. ఎందుకు నేను సిల్వర్ బౌలే వాడినాను అంటే, సిల్వర్కి మెయిన్గా 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి సిల్వర్కి న్యాచురల్గానే యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ ఫంగల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ వల్ల సిల్వర్ బౌల్, ఈ బౌల్ ఉందనుకోండి, ఇప్పుడు దీంట్లో ఫుడ్ ఉంది, దీంట్లోకి ఏ బ్యాక్టీరియాని ఏ ఫంగైని మిక్స్ అవ్వకుండా చూస్తుంది. ఏంటి మిక్స్ అయితే ఏం ప్రాబ్లము అని అనుకుంటున్నారా? మిక్స్ అయితే ఏం ప్రాబ్లం అవుతుందంటే ఫుడ్ బార్న్ డిసీజెస్ అని ఉంటాయి. అంటే ఆహారం కలుషితం వల్ల వచ్చే కొన్ని వ్యాధులు. ఆ వ్యాధులు ఏమంటే డయేరియా, వాంతులు, తర్వాత కలరా ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. చిన్న పిల్లలు తినే ఫుడ్ కాబట్టి వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటి వామిటింగ్స్. అసలే ఫస్ట్ టైం మీల్ పెడతా ఉన్నాం కాబట్టి వామిటింగ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ డిసీజెస్ ఇంకా ప్రబలకుండా ఈ సిల్వర్ బౌల్ అనేది కాపాడుతుంది. ఇది ఒక మెయిన్ రీజన్. తర్వాత ఇంకో సెకండ్ రీజన్ వచ్చి ఫుడ్‌ని చాలా సేపు వరకు ఫ్రెష్‌గా ఉంచుతుంది. ఇంక అంతకంటే మనకేం కావాలి? ఫ్రెష్ ఫుడ్డే మనం పిల్లలకి తినిపించాలి అనుకుంటాం కదా! సో, దీనికి ఆ క్యారెక్టర్ ఉందనమాట. సో, ఆ 2 మెయిన్ రీజన్స్. ఇవి 2 సైంటిఫిక్‌గా ప్రూవ్ అయ్యుండేవి. ఇంకా మన ట్రెడిషనల్ బిలీఫ్స్ కూడా కొన్నున్నాయి. అవి చెప్తాను. పూర్వకాలంలో అంతా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మీ ఇండ్లలో కూడా వినే ఉంటారు. మేము వెండి కంచాల్లో తినేవాళ్ళము.
వెండి గిన్నెల్లో తినేవాళ్ళము అని చెప్తా ఉంటారు కదా! ఎందుకు వెండి గిన్నెలో తినేవాళ్ళు అని మనకు చెప్పినారంటే, అప్పుడు వెండి గిన్నెలో తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ వచ్చేవి కాదంట. అంటే జీర్ణక్రియకి సంబంధించిన వ్యాధులు వచ్చేటివి కాదంట వెండి గిన్నెలో తింటే. తర్వాతొచ్చి ఒంటికి చలువ చేస్తుంది. అంటే కూల్ చేస్తుంది బాడీని. కూల్‌గా ఉంచుతుంది అని అయితే వెండి పళ్ళాల్లో తినేవాళ్ళు. సో, ఇవి 2 ఉండడం వల్ల మన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అని నమ్మేవాళ్ళు. సో, ఎందుకు వెండి కంచాల్లోనే తినేవాళ్ళు అంటే, మిగతా కంచాల్లో కూడా తింటా ఉన్నారు. కానీ అప్పట్లో వెండి ఇంత కాస్ట్ అయితే లేదు. తక్కువ కాస్టే ఉన్నింది. బాగా దొరుకుతా ఉన్నాయి అన్నీ. సో, అప్పుడైతే వాళ్ళు బాగా వెండి గిన్నెల్లో తినేవాళ్ళు. మనం ఇప్పుడు వెండి గిన్నెల్లో తినాలా అంటే చానా కాస్ట్ అయితుంది. మనం అట్‌లీస్ట్ మనం తినలేం కాబట్టి, పిల్లలకి మనం ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ కాబట్టి, ఫస్ట్ మీల్ కాబట్టి, ఆ మీల్‌కి మనము సిల్వర్ బౌల్ అయితే యూజ్ చేస్తాం. అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు గోల్డ్, గోల్డ్ గూడా యూజ్ చేస్తారు. అంటే బంగారు గిన్నెల్లో గూడా తినిపించే వాళ్ళున్నారు. తినిపించొచ్చు నో ప్రాబ్లమ్. మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఎకనామికల్ స్టేటస్‌కి అనుగుణంగా పెట్టాలి. ఇప్పుడు మనం యూజ్ చేసిందయితే సిల్వర్ బౌల్. నేను దీన్ని అఫోర్డ్ చేయగలను కాబట్టి సిల్వర్ బౌల్ తీసుకున్నాను. లేదు అంటే రాగి గిన్నెలో గూడా పెట్టొచ్చు. తర్వాత కంచు గిన్నెలో గూడా పెట్టొచ్చు. నో ప్రాబ్లమ్ అండి. ఇంకొక ట్రెడిషనల్ బిలీఫ్ ఏమంటే హిందీలో సిల్వర్‌ని చాంద్ అని అంటారు. చాంద్ అంటే చంద్రునికి ప్రతీకగా సిల్వర్‌ని వాళ్ళలా పిలుచుకుంటారు. చంద్రుడిలో ఎలాంటి చల్లదనం ఉంటుందో సిల్వర్‌లో గూడా అలాంటి చల్లదనం ఉంటుంది కాబట్టి దాంట్లో తింటే మన బాడీ గూడా చల్లగా ఉంటుంది. చలువ చేస్తుంది అని వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడొక ఇంపార్టెంట్ డిస్క్లైమర్ చెప్తాను. ఇది మాత్రం ఖచ్చితంగా వినండి. వినకుండా మాత్రం సిల్వర్ బౌల్స్ కొనొద్దండి ఎక్కడా గూడా. ఏమి అంటే ఇప్పుడు ముందు కాలంలో అయితే సిల్వర్‌ని అంటే వేరే మెటల్స్‌తో మిక్స్ చేయకుండా నార్మల్ సిల్వరే ఇస్తా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు షాప్స్‌లో ఏం చేస్తారంటే డేంజరస్ మెటల్స్ అంటే కాడ్మియం ఇలాంటివైతే యూజ్ చేసి సిల్వర్ బౌల్స్‌ని తయారు చేస్తా ఉన్నారు. అలాంటి వాటిల్లో పెడితే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, అందుకని హాల్ మార్క్ ఉండేది అంటే 9.5 95% ఏదో సిల్వర్ ఉంటుంది. అలాంటివి ప్యూర్ సిల్వర్ కొనడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకొకటేమంటే కుకింగ్. మా దగ్గర చాలా ఉంది. మేము అఫోర్డ్ చేయగలము అని వెండి గిన్నెల్ని, వెండి పాత్రల్ని కొని ఆ పాత్రలతో అయితే వంటలు చేయకండి. ఎందుకంటే సిల్వర్ అనేది హీట్ పైన పెట్టినప్పుడు అంటే నిప్పుల మీద గానీ, పొయ్యి మీద గానీ, గ్యాస్ మీద గానీ ఎలాంటి నిప్పు మీద పెట్టినా ఇది నిప్పుతో రియాక్ట్ అయ్యి డేంజరస్ సిల్వర్ సల్ఫైడ్ అనే ఒక కెమికల్‌ని రిలీజ్ చేస్తుంది. అది బ్లాక్ బ్లాక్ ప్యాచెస్‌గా కనిపిస్తుంది మనకి. ఆ బ్లాక్ ప్యాచెస్‌లో ఉండేది కెమికల్. ఆ కెమికల్ ఫుడ్‌లో మిక్స్ అయితే చాలా డేంజరు. ఈవెన్ డెత్ వరకు గూడా వెళ్తుందది. ఈ 2 హెచ్చరికల్ని మైండ్‌లో పెట్టుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాను. సో, అంతే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొంతమందికి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను.